ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో కొలువుతీరిన బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శత జయంతి వార్షిక మహోత్సవం ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ వ్యామజాల ప్రసన్న కుమార్ శర్మ పంతులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పూజాధికాలు, అభిషేకాలు నిర్వహించారు. శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. లింగంగుంట ఎంపీటీసీ సభ్యుడు మన్నం కృష్ణ, పార్టీ నాయకుడు మన్నం రాజా, మాజీ సర్పంచ్ మండవ వెంకటస్వామి మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ కావించారు. చిన్న కుగ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నిర్వాహకులు బ్రహ్మశ్రీ వ్యామజాల ప్రసన్న కుమార్ శర్మను శాసనసభ్యులతో పాటు పలువురు భక్తులు అభినందించారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెప్పుకోండి, శ్రీ గురు మాధవ. ఆడవాళ్ళకి వేసారా, తాగారా? మా అందరు లేచి నుంచోండి, స్వాగతం పలకండి సోమవారికి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి. పుణ్యం 100 సంవత్సరాలు ఇప్పుడు మనం బతికుంటాం. ఆ 100 సంవత్సరాల కొబ్బరికాయకి మనం ఉత్సవం చేయటం, 100 సంవత్సరాల వేడుకలు మనం చేసుకోవటం. మనం కరుణారంగంగా భక్తితోటి, పరమ భక్తితోటి సోమవారం ఎందుకు పుట్టాడు, లింగంగుంటలో ఎందుకు పుట్టాడు, అసలు సుబ్రహ్మణ్యేశ్వర నారాయణ మాధవ గోవింద త్రివిక్రమ వామన శ్రీ అందరూ నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి, శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఒకసారి మీ వాటి మీరు చెప్పుకోండి. కళ్ళు మూసుకుంటే వాడు మూసుకోగా ఎవరిని తలుచుకోవాలి, వాడు తలుచుకుంటే వాడే మోక్షం. ఈశ్వరుడు మనకి దారి చూపించారు, ఆయనకే కాదు మనకే నేత్రం ఉంది. అందరూ చెప్పండి, అస్మాకం సహ ధర్మం నిలబడుతుంది. అందుకోసమే ఇటువంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు పూనుకొని చేసేదని చెప్పి సభాముఖంగా గర్వంగా చెబుతున్నానని చెప్పి తెలియజేస్తూ చెప్పండి, లోక కళ్యాణార్థం స్వామి దేవత కళ్యాణ మహోత్సవం కరిష్యే. మీ దగ్గర ఉన్న గ్లాసులు తాకండి. మీరు కూడా అయ్యా లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణం చూడటానికి వచ్చాము, ఆ వీళ్ళకి వచ్చే ఫలితాన్ని మాకు కూడా ఇవ్వండి అయ్యా. గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం గజముఖ వరద గణపతి గణపతి ఓం గణపతి ఓం గజముఖ వరద గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం గజముఖ వరద గణపతి ఓం గణపతి ఓం లంబోదర హర గణపతి ఓం లం 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 గణపతి ఓం లంబోదర హర గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం గజముఖ వరద గణపతి ఓం గణపతి ఓం పార్వతి
गणपति हो गणपति की गणेश महाराज की गणेश महाराज की అయ్యా ఒక 2 ప్లేట్లు భజంత్రులకి సౌండ్ పెట్టండి ఓం భద్భవస్య तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् సదక్షగణాధిపా రక్ష రక్షో గణాధిపా అయ్యా గణపతి రక్షించయ్యా ఓం మదగం హిమాశాయ భూయాగం సంచభయం గురో యామాహరజ్జమదగ్నిశ్శబ్దాని రామాయాజ్ఞే ఇమాం రామవిరప్యేన భయేన సహవర్తసా మదగం హిమాశాయ భూయాగం సంచభయం గురో यामाहरज्जमदग्निश्शब्दानि रामायाज्ञे ఇమాం రామవిరప్యేన భయేన సహవర్తసా అసలు జపలు గట్టిగా కటాక్ష కంకణం కరోమి సంపత్ అభివృద్ధి కంకణం ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో శరణాయ శివం భవే ఇంద్రస్తోమేన యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం నమస్కారం చేసుకోండి ఇటువంటి స్వామివారికి పాదాలు కడిగాం कन्ये मे पृष्ठ भूया स्वदानां मोक्षमाप्नुयां कन्यां रामदेवने प्रगदाहं प्रगच्छामि धर्मकामार्थदुत्थये विश्वम्भरा समुद्रिधरोपिणे इत्यत्वारकपूर्वं दन्दद्यात् तस्मै त्रिवाचकौ धनुर्वाहने शास्त्रनाम्ने भूषागराश्वरे सहस्रकोटि बृहते करोमि नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः సరి జలది శాయి జలది కన్యవు నీ లోక సంరక్షణార్థం ప్రతిగృహ్ణామి లోక సంరక్షణార్థం స్వామినః ప్రతిగృహ్ణాదో సతులార సుగాన పాడరమ్మ కూడున్నది అయ్యా గట్టి మేడం ఓం ధ్రువందే ధ్రువందే రాజా వరదా ధ్రువందే బృహస్పతిః ధ్రువందే ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్వం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిజా అస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః రాజా వరదా ధ్రువందేవ బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్వం ధారయతాం
అరుణాచల శివ అరుణాచల శివ అరుణా సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హర శంకర 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 హర 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 శంకర 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 హర హర శంభో 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 హర 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 శంభో 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 హర 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 శంకర హర 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 నమ పార్వతీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి. మేము బతకడానికి వచ్చే డబ్బులు తీసుకోవడానికి మేము వచ్చాం. మనమందరం పలికిన నామం భగవంతుడి కోసం పలికాం. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే నిస్వార్థంగా, ఎక్కడైతే నిజాయితీగా భగవంతుడిని సేవ చేసి ఆ రామనామం ఎక్కడ చెప్తాడో అక్కడ భగవంతుడు పిలవకుండా వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి సందేహం ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడా లేదనుకుంటున్నాడా? చివరి లోపల అయిపోయే లోపల ఏ దేవుడు ఒకే వేదిక మీద 2 పెళ్ళిళ్ళు జరిగిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చేసుకున్నా, లేదు ఒక కుండ మార్పిడి జరిగిన, ఒకే ఎక్కడ జరిగినా ఒకరు సక్సెస్ అవుతారు, ఒకరు ఫెయిల్ అవుతారు. ఉదాహరణ చెప్పాల్సి వస్తే నేను అనేవి చూసా. ట్విన్స్ కొడతారు, కమల పిల్లలు కొడతారు. కమల పిల్లలు పుట్టగానే ఏ కమల పిల్లలైనా చూడండి అదే నిమిషంలో పుడతారు, ఒకరు సక్సెస్ అయి ఉంటారు. ఒకే కుండ మార్పిడి జరిగిన కమల పిల్లలు పుట్టిన ఒకరు సక్సెస్ అవుతారు. మీరు ఇక్కడి నుంచి గమనించండి. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారంటే, మా ఊళ్ళో ఉన్నాయి జరిగినవి, నేను కావాలంటే సభముఖంగా చెప్పలేను. ఒకే వేదిక మీద 2 పెళ్లి చేయకూడదు. ఇప్పుడు కొత్తగా విగ్రహాలు పెట్టి వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళ పెళ్లి వాళ్ళు చేస్తారు. నిజమా? ధర్మం అమ్మ? దేవుని తీసుకొచ్చి వేదికల మీద కూర్చోబెట్టి పెళ్లి చేయడం ధర్మం అమ్మ? అసలు అది కారుల్లో మూట కట్టుకొని వస్తారు ఆ విగ్రహాన్ని. గుర్తుపెట్టుకోండి. అది పొట్టకోటి కొట్టు వచ్చేసి మీరెవ్వరు సభాముఖంగా తెలియజేస్తున్నారు. అది తప్పు తప్పు తప్పున్నారా? అందువల్ల మీరెవరు అటువంటి ప్రోత్సహించవాకండి. తెలుసో తెలియకో ఈనాడు జరిగింది. ఇంకెప్పుడు కూడా ఒక వేదిక మీద 2 పెళ్లిళ్ళు చేయడం అనేది అది దేవుడి కళ్యాణం మనిషి కళ్యాణానికి సంబంధం లేకుండా చెబుతున్నాను. మీరందరూ ఆ విధంగా చేయవలసిందిగా నేను చేస్తూ ఉన్నాం. రైట్. మా వేడి చేత ఈ కళ్యాణాలు చేయించుకుంటాను నేను. ముందుగా మా మంగళసూత్రం చెబుతూ అందరూ మంత్రం చెప్పండి చూస్తూ. మాంగళ్యం పంతునా నేనా లోకరక్షణ జీవన కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. వరుడు అమ్మాయిని అడుగుతాడు ఏమని? మాంగళ్యం తంతునా నేనా, ఈ తంతు మాంగళ్య ధారణ మీద కడుతున్నా, మమ జీవన హేతున నేను జీవించి ఉన్నాను అని అనటానికి ఇదే అర్థం. మమ జీవ కంఠే బధ్నామి శుభగే, నీ కంఠంలో కడుతున్నా. ఎక్కడ కడుతున్నాడు? మధ్యే, కంఠంలో ఉన్న మధ్యలో కడుతున్నా. కంఠే బధ్నామి శుభగే మమ జీవ శరదాం శతం. నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే మమ జీవ శరదాం శతం. అందరు కళ్ళకెత్తుకోండి. రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షణాం శుభలక్షణౌ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షణాం శుభలక్షణౌ మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షణాం శుభలక్షణౌ. అదృష్టం ఇప్పుడున్న జనాల అదృష్టమే అదృష్టం. ఎందుకంటే భక్తులు అదృష్టం. ఎందుకని విలువ. ఈ 100 సంవత్సరాల్లో కొబ్బరికాయ ఎవరైనా ఉంటుందమ్మా? ఎక్కడన్నా చూసారా ప్రపంచంలో? ఈ కొబ్బరికాయలో ఎంత శక్తి ఉందో తెలుసా? 100 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ చెడకుండా మా దగ్గర రోజు అభిషేకాలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా ఉందంటే ఎంత పవిత్రమైంది. అటువంటి కొబ్బరికాయ ఉండి అటువంటి బాలసుబ్రహ్మణ్య స్వామి మనం అందరం కూర్చొని వాళ్ళ కళ్యాణం చేసుకొని అన్నప్రసాదం స్వీకరిస్తున్నామంటే మన అదృష్టమే అదృష్టం. మళ్ళీ చెప్తాను, మన అదృష్టమే అదృష్టం. అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి.
శ్రీ మహాగణపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 బాలసుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ప్రతిష్టై ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాని సందర్భంగా ఈరోజు మా గ్రామంలో స్వామివారికి అనేకమైన పూజా కార్యక్రమాలు, గణపతి పూజ, పుణ్యాహవాచనం, స్వామివారికి అనేక చందనాలతోటి, పసుపు ద్రవ్యాలతోటి, కుంకుమ ద్రవ్యాలతోటి పంచామృత స్నానము విశేషంగా అభిషేకం చేసి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేసి గ్రామంలో అందరూ కలిసి మేము అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంది అని అంటే, ఒక తల్లి ఒక రోజున స్వామివారికి మొక్కుంది, నువ్వు నాకు పుడితే నీకు నేను నీ పేరు పెట్టుకుంటానయ్యా అని. అప్పుడు వెంటనే స్వామివారు ఆ తల్లి గర్భంలోంచి సర్పముగా పాముగా పుట్టాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తన బిడ్డ, అందరూ భయపడ్డారు కానీ తన తల్లి భయపడలా. ఎప్పుడైనా సరే ఆ స్వామివారు నాకు ఇచ్చిన బిడ్డ ఇదే అని చెప్పి ఆ బిడ్డనే పెంచుకుంటూ ఉంది. అటువంటి బిడ్డను పెంచుకుంటుంటే ఆయనకి చేతులు లేవు. ఏదైనా పట్టాలి అని అంటే పాకి 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 వచ్చి పట్టేవాడు. ఈ యొక్క అందువల్ల ఆ ఇంట్లో వెనకట్లో నేల రోళ్ళు ఉండేవి. ఆ రోల్లో పోస్తే ఆయన తాగి వచ్చి మళ్ళీ ఆ బిడ్డ పోయి ఎక్కడన్నా పడుకుంటూ ఉండేవాడు ఆయన ఆ బాబుకు చూపించిన ప్లేస్లో. అట్లా జరుగుతూ ఉండగా ఆ తల్లి ఒక రోజున విశేషంగా ఒక గ్రామంలో వాళ్ళ తమ్ముడు గారింట్లో పెళ్ళికి పోవాల్సి వస్తే వాళ్ళ ఇంట్లో పక్క ఇంటి ఆమెకు చెప్పి వెళ్ళింది. వెళితే అక్కడికి వెళ్ళగానే స్వామివారు పక్కింటి వాళ్ళమ్మ మా బిడ్డ ఆకలిని అరిస్తే ఆ పొయ్యి మీద ఉన్న పాలు పొయ్యమ్మా అనగానే సరే ఆమె వెళ్ళగానే బిడ్డ అరిచాడు. అక్కడికి వెళ్ళగానే స్వామివారు ఆ పొయ్యి మీద ఉన్న పాలుని మరిగే పాలు తీసుకొచ్చి ఆ రోట్లో పోసింది. ఆ తల్లికి తెలియక భయంతో. అప్పుడు వెంటనే ఆ బిడ్డ పోయి ఆ పాలు మూతి పెట్టగానే కాలింది. గిలగిలా కొట్టుకుంటూ ఆ వేడి పాలలో పడి చనిపోయాడు. చనిపోతే అప్పుడు ఆ పాపం చేశామని చెప్పి భయపడి వెంటనే శ్రీ ఆ నడిచే దైవం చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి వెళితే ఆయన అనేక పూజలు, ద్రవ్యాలు, హోమాలు, శాంతులు చేయించాడు. ఇప్పుడు సరైన సంతోషపడ్డారు, శాంతపడ్డారు. ఆ తర్వాత ఒక రోజున వాళ్ళు ఉండే ఊరు మాయవరం. ఆ మాయవరం గ్రామంలో రోజు స్నానం చేస్తూ ఉంటే పెద్ద ఎత్తాటి చెట్టులో నుంచి ఒక కొబ్బరికాయ రాలి కింద పడింది. పడంగానే ఎవరైనా ఆ కొబ్బరికాయ రాలి తల మీద పెడితే ఎవరైనా చచ్చిపోతారు. అది చనిపోకుండా పువ్వు మాదిరిగా పడి తాకినట్లు తాకి కింద పడి దాంట్లో నుంచి బంగారు వర్ణం కలిగిన ఒక పాము బుస్సుమని లేచి ఆ కొబ్బరికాయలో స్టిక్ అయింది. ఆ కొబ్బరికాయను తీసుకొని మళ్ళీ వెళ్ళి చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే, ఏ ఊళ్ళో మీకు తప్పు చేశారో ఆ ఊళ్ళో గుడి కట్టండి అని అంటే ఆ కొబ్బరికాయను తీసుకొచ్చి ఈ ఊళ్ళో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టారు. అప్పటి నుంచి ఈ గుళ్ళో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100 సంవత్సరాల పాటు ఆ కొబ్బరికాయ ఉంది అంటే ఆ కొబ్బరికాయలో ఎంత మహత్యం ఉంటే జరుగుతుంది. ఎన్నిసార్లు అభిషేకాలు చేశామో అయినా చెక్కు చెదర్లా, ఎన్నెన్ని పూజలు చేశామో అయినా చెక్కు చెదర్లా. అందువల్ల స్వామివారి యొక్క పూజలు అనేవి జరుగుతూ ఉంటే ఈ ఊళ్ళో చేసుకున్న వచ్చి గుడికి పూజ చేసుకునే వాళ్ళందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం ఏమి ఇస్తాడంటే, బిడ్డలతోటి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వ్యాపారంలో, ఉద్యోగంలో అన్ని దోషాలు పోగొట్టి వాళ్ళు సుఖశాంతులతో ఉండేటట్టు అనేక మంది నిర్వచనంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఈ గుడిలో, మా ఊరి గుళ్ళలో మా మానవతా ధర్మంతో మేము ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయం. నిజంగా వచ్చి ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామివారు ఆ విధంగా జయించగలిగితే వాళ్ళే 10 మందికి చెబుతారనే ఉద్దేశంతో ఈరోజు నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అటువంటి కార్యక్రమంలో భాగంగా స్వామివారు ఈ రోజున 100 సంవత్సరాలు గుడి కట్టి ఈరోజు మేమందరం కలిసి వార్షికోత్సవం, శత జయంతి ఉత్సవాలు చేసుకోవటం మాకు పరమానందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అటువంటి జయంతిలో అందరూ ఈ యొక్క గ్రామంలో భక్తులందరూ, ఇదే చుట్టుపక్కల 10 గ్రామాల భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. దీనికి విశేషం ఏమిటంటే, ఈ రోజున మనకు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే జనార్దన్ రావు గారు, మా సంతానదులపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేస్తున్నారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. సుబ్రహ్మణ్య స్వామికి 100 సంవత్సరాల సందర్భంగా
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లింగంగుంట గ్రామంలో వెలిసిన బాలసుబ్రహ్మణ్య స్వామికి 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాలసుబ్రహ్మణ్య స్వామి 100 సంవత్సరాల తరపున శుభాకాంక్షలు.